ఒకసారి నీ పాదాల దగ్గరికి రాగలిగే కృపను భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి నీ మాటలు వినబోతుండగా మాతో మీరు మాట్లాడండి. నీ స్వరాన్ని వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును, లోబడే జీవితాన్ని ప్రభా నీ ప్రజలమైన మాకు దయచేయమని కోరుకుంటున్నాం. మీరు మాట్లాడితే మా జీవితాలకి మేము మేలు పొందుకుంటామయ్యా. మీరు మాట్లాడితే నైనా మా ఆత్మలు ప్రభా ఉజ్జీవింపబడతాయి. మీరు మాట్లాడితే నీ మాట అయితే మేము ప్రభా మరి లోకంలో ఏ విధంగా జీవించాలో నేర్చుకోగలుగుతాం. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి, నీ మాట కోసం ఆశతో మేము ఎదురు చూస్తూ ఉండగా ఈరోజు నీ స్వరాన్ని వినగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా దేవా. ఇక్కడ చేరిన బిడ్డలను తిరిగి ఆన్లైన్లో ఎంతమంది అయితే ఈరోజు జాయిన్ అవుతున్నారో అటు బిడ్డలందరినీ కూడా ఈరోజు పరిశుద్ధాత్మ నీ స్వాధీనానికి అప్పగిస్తూ ఉండగా హోలీ స్పిరిట్ టేక్ అస్ ఇన్ యువర్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ఫాదర్ గాడ్. ఈరోజు నీ ఆత్మ సహాయాన్ని మేము కనులారా చూచినట్లు కృప చూపించి సహాయం అనుగ్రహించమని సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు నీ నామానికి ఆరోపిస్తూ క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. మంచిది. ఈ దినం కూడా మరి ప్రభు మాటలు వినటానికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభం తెలియజేస్తున్నాను. తిరిగి ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత వారము ఒక వాక్య భాగాన్ని చదివాను, గుర్తుందా? లాస్ట్ వీక్ మనం ఒక వాక్య భాగాన్ని చదువుకున్నాము. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని. చాలు, ఇంకొకసారి అందరం చూద్దామా? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని. రైట్. ఈ యొక్క పత్రికను పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నారు. అయితే మొదటి అధ్యాయము తిరిగి 2వ అధ్యాయము ఇదంతా కూడా మనం చూస్తే పౌలు కొరింథీ సంఘానికి వారికి సువార్తను ప్రకటించడానికి, ప్రభువుని గురించి పరిచయం చేయడానికి వారి మధ్యలో ఉండి అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. పౌలు ఎవరో మనకు తెలుసు, ఆయన ఎంత జ్ఞానవంతుడో మనకి తెలుసు, ఆయన ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తో మనకి తెలుసు. అయినా సరే కొరింథీ సంఘాన్ని దగ్గరికి వచ్చినప్పుడు పౌలు చెప్తున్న మాటలు, ఆ మాటలు చదవండి ఒక్కసారి. 2వ అధ్యాయము మొదటి నుంచి. సహోదరులారా, వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును ప్రకటించుచు వచ్చినవాడను కాను. సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప చాలు. ఏం చెప్తున్నాడు పౌలు ఇక్కడ? నేను మీ మధ్యకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో, అంటే నా యొక్క మాటల నేర్పుతో, మంచి భాషా ప్రావీణ్యంతో, పెద్ద పెద్ద పదాలను వాడి నా జ్ఞానాన్ని ప్రదర్శించడానికో లేకపోతే మెస్పరైజ్ చేసే మాటలు మీ మధ్యలో మాట్లాడో, మిమ్మల్ని వంచే లేకపోతే మిమ్మల్ని ఏ విధం చేతనైనా నా మాటలకి ఆకర్షితుల్ని చేసుకోవాలన్న వాక్చాతుర్యం నేను మీ మధ్యలో వినియోగించలేదు. కానీ ఆయన చెప్తుంది ఏంటి? దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను. అయితే నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ప్రకటించలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నారా? పౌలు యొక్క ఉద్దేశం ఒకటే, యేసుక్రీస్తుని ఏ విధం చేతనైనా స్వచ్ఛంగా, ఏ విధమైన మ్యాజిక్లు లేకుండా, ఏ విధమైన ఆకర్షణలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా క్రీస్తుని కొరింథీ సంఘానికి పరిచయం చేయాలి, సత్యాన్ని సత్యంగా తెలియపరచాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త స్వచ్ఛంగా ఆ సంఘానికి తెలియపరచబడాలి అన్న ఒక ఉద్దేశంతో పౌలు ఆ సంఘానికి క్రీస్తుని పరిచయం చేశాడు. రైట్. సో ఈ రోజుల్లో మనం చూస్తే క్రీస్తుని పరిచయం చేయటానికి లేకపోతే దేవుణ్ణి పరిచయం చేయటానికి మనుషులు రకరకాల
ఆ, ఆ, ఆలోచనలు, వారి పద్ధతులు, వారి ఆలోచనలు, వారి జ్ఞానాన్ని ఉపయోగించి దేవుణ్ణి పరిచయం చేసే మనుషుల్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు దేవుడు, నేను మొన్నటి దినాన వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఈ మాట నన్ను చాలా ఆలోచింపచేసింది. ప్రస్తుత కాలంలో మానవుని యొక్క విశ్వాసం, యేసు ప్రభువుని ఎరిగిన వారు లేకపోతే దేవుని నమ్ముకున్న వారి యొక్క విశ్వాసం దేన్ని బేస్ చేసుకొని, దేన్ని ఆధారం చేసుకొని వారి విశ్వాసం నిలవబడుతుంది? ఈ రోజున మనం ప్రభువుని నమ్మిన బిడ్డలంగా, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారంగా, మన విశ్వాసం, దేవుని మీద మనకున్న విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి అని చెప్పి నేను ఆలోచించాను. నా విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉంది అని నన్ను ఒకసారి నేను పరీక్షించుకొని, దేవుని బిడ్డలైన మీ అందరినీ కూడా మీ విశ్వాసాన్ని మరి ఒకసారి ప్రభువులో స్థిరపరచాలని, మీ విశ్వాసాన్ని మరి ఒకసారి ప్రభువులో మీరు ఆలోచింప చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పి మరి ఈ మాటలు మీతో మాట్లాడటం జరుగుతుంది. రైట్? లోకంలో ఒక వ్యక్తి నమ్మాలి అని అంటే ఏం చేస్తారండి? మాటతో నమ్మేస్తారా? మాటతో నమ్మేస్తారా చెప్పండి? నమ్మరు కదా. ఎంత నమ్మకస్తులైనా సరే, సపోజ్ అతను ఒక బిజినెస్ చేస్తున్నారనుకోండి. బిజినెస్ చేస్తే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి, దానికి కావాల్సిన ఎక్కడ ఏవి ఎంత నమ్మకస్తులైనా సరే ప్రొసీజరే, తీసుకోవాల్సిన జాగ్రత్తలే కదా. ఆ ప్రొసీజర్లోనే బిజినెస్ చేయడానికి ఇద్దరు వ్యక్తులు కలుస్తారు. సపోజ్ ఒక లోన్ తీసుకుంటున్నారనుకోండి, మీరు వెళ్ళి అడగంగానే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చేస్తారా మీకు? ఎవరు కదా. లోన్ ఇవ్వాలంటే ఏంటి? ఒక షూరిటీ అడుగుతారు. దానికి తిరిగి నువ్వు కట్టగలిగిన స్తోమత నీకుందా లేదా అని చూస్తారు. నువ్వు ఒకవేళ కట్టలేకపోతే వాళ్ళు వచ్చి తీసుకునేకి నీ దగ్గర ఏముందా అని చెప్పి చూస్తారు. నీకు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి అని అంటే దానికి తగిన షూరిటీ, సెక్యూరిటీలు ఇవన్నీ చూసుకొని లోన్ ఇస్తారు కదా. లోకంలో జరిగేది ఏదైనా సరే ఒక భరోసా, ఒక నమ్మకం. వాళ్ళ కళ్ళకి పర్లేదు, నమ్మకం ఉంది, నమ్మకం కుదిరింది అనిపించుకుంటేనే ఏ పనిలోనైనా మనిషి ముందుకి వెళ్తారు కదా. కానీ ఏ షూరిటీలు, ఏ సెక్యూరిటీలు లేకుండా జరిగే ఒక పని ఉంది. ఏంటిది? లోకంలో చెప్పండి. విశ్వాసం మామూలులే. విశ్వాసం దగ్గరికి మళ్ళీ వద్దాం. విశ్వాసం కాకుండా, ఏ సెక్యూరిటీలు లేకుండా, ఏ షూరిటీలు లేకుండా జరిగే పని ఏంటి? ఎవరన్నా కరెక్ట్గా టక్కుని చెప్తారని చూస్తుందా? ఇంకోటి చెప్పండి. అరే ఏమి షూరిటీలు తీసుకోకుండా, సెక్యూరిటీలు తీసుకోకుండా, అగ్రిమెంట్లు చేసుకోకుండా జరిగే ఒక కార్యం ఉంది. ఏంటది? ఓ మై గాడ్, చెప్పట్లేదు ఎవరు అన్నారు? అంతసేపు ఆలోచించారేంటి? మీ పెళ్ళిళ్ళకి ఏమైనా అగ్రిమెంట్లు చేసుకున్నారా? ప్రమాణాలు చేసుకున్నారు. ప్రమాణాలు వేరు, షూరిటీలు వేరు కదా. దేనికైనా షూరిటీలు అడుగుతారు, అగ్రిమెంట్లు ఉంటాయి, సెక్యూరిటీలు అడుగుతారు. కానీ వివాహానికి మాత్రం ఏముండదు, అగ్రిమెంట్లు ఉండవు, షూరిటీలు ఉండవు కదా. కానీ ఈ మధ్య అది దాన్ని ఏమంటున్నారు? ఏం లివింగ్? అది లివింగ్ రిలేషన్షిప్. దానికి ఉందంట అగ్రిమెంట్ రాసుకుంటారంట, బాండ్ రాసుకుంటారంట. కానీ దేవుడు కుటుంబానికి పెట్టిన క్రమం, వివాహానికి పెట్టిన క్రమం అది కాదు. వివాహము ఘనమైనది, అన్నిటిలో ఘనమైనది. వివాహ వ్యవస్థ పదిలంగా, పటిష్టంగా ఒక కుటుంబం నిర్మింపబడేది, కట్టబడేది దేన్ని బట్టి? నమ్మకాన్ని బట్టి. ఒక కుటుంబానికి పునాది ఏంటి చెప్పండి? నమ్మకం.
ఎక్కడో పుట్టినోళ్ళు, ఎక్కడో పెరిగినోళ్ళు, 2 కుటుంబాలు వేరు అయిన వాళ్ళు, ఏమీ తెలియకుండానే వివాహము అనే బంధంలో వారు ఒకటి అవుతున్నారు. వాళ్ళెవరో ఏంటో తెలీదు, వాళ్ళ అభిరుచులు ఏంటో తెలీదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు, నెక్స్ట్ పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఎలా చూస్తారో తెలీదు. కానీ వారిద్దరిని కల్పించేదేంటి? నమ్మకం, ఒకరి మీద ఒకరికి ఉండే విశ్వాసం. రైట్, దాన్ని పక్కన పెడదాము. రైట్. సరే, లోకంలో దేనికైనా సరే నమ్మకం కుదరాలి అని అంటే, నమ్మకాన్ని కుదర్చడానికి మనకు కంటికి కనిపించేది ఏదైనా సరే ఒకటి ఆధారం ఉండాలి. మనుషుని జ్ఞానానికి, మనుషుని యొక్క ఆలోచనకి అర్థం అవ్వాలి అని అంటే వారి కంటికి కనిపించేది ఎదురుగుండా ఉంటేనే మనిషి నమ్ముతాడు కదా. మనిషి నమ్ముతాడు, నమ్మకం కుదిరిద్ది. కానీ యేసు ప్రభువుని మనం నమ్మింది మనకేదో కంటికి కనిపించి కాదు. యేసు ప్రభువు నందు మనం విశ్వాసం ఉంచింది, ఆయన ఎదురుగుండా మనకు ఒక ఇంత ఆశీర్వాదాన్ని, నీకు ఇది ఇస్తాను, నన్ను నమ్ముకో అని ఆయన ఏమీ చెప్పలేదు. యేసు ప్రభువుని మనం అంగీకరించింది, యేసు ప్రభువుని మనం విశ్వసించింది, ఆయన మాటను విని ఆయన నిజమైన దేవుడు అని, ఆయన రక్షణ కార్యాన్ని గురించి మనం వినినప్పుడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి లోకానికి పంపించారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి నిత్య జీవాన్ని ఆయన ఇస్తారు అన్న వాక్యాన్ని మనం విని ఆ మాట యందు విశ్వాసం ఉంచి మనం ఏమయ్యాం? రక్షింపబడ్డాం, ఆయన యందు నమ్మికను ఉంచాం. ప్రైజ్ ది లార్డ్. అదేనా మీ నమ్మిక? మీ నమ్మికకు ఆధారం అదేనా? రైట్. యేసుప్రభుని నమ్మటానికి, లేకపోతే యేసుప్రభు యందు విశ్వాసం ఉంచడానికి కొన్ని పరిస్థితులు కూడా మన ఎదుటికి రావచ్చు. అందరూ వాక్యం వినే రక్షింపబడలేదు. కొంతమంది వారి యొక్క స్వస్థతను బట్టి రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు. వారికి ఉన్న కుటుంబ సమస్యలను బట్టి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు చేసిన మేలును బట్టి ప్రభువుని నమ్ముకున్న వారు ఉన్నారు. ఇలా ప్రభువు దగ్గర మేలును పొందుకొని ప్రభువు యందు విశ్వాసం ఉంచిన వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే నీ విశ్వాసము ప్రభు మేలులు చేస్తాడు అని, మేలులు చేసే దేవుడుగానే ఒకవేళ నీ విశ్వాసం బేస్ అయి ఉంటే, అన్నిసార్లు నీకు మేలులు జరగకపోవచ్చు, అన్నిసార్లు నువ్వు అనుకున్నది జరగకపోవచ్చు, అన్నిసార్లు నువ్వు కోరుకున్నట్లుగా నీకు జరగకపోవచ్చు. సో నీ విశ్వాసము మేలుల మీద, స్వస్థతల మీద, దేవుడిచ్చే ఆశీర్వాదాల మీద బేస్ అయి ఉందనుకో, ఏమైద్ది? మేలు జరగనప్పుడు నీ విశ్వాసం ఏమైద్ది? దేవుణ్ణి ప్రశ్నిస్తుంది కదా. రైట్. సో కాబట్టి దేవుణ్ణి ప్రశ్నించే విశ్వాసం మనకు కావాలా? నువ్వు ఏం చేసినా చేయకపోయినా నువ్వు నా దేవుడివి అని మనం చెప్పగలిగే విశ్వాసం మనకు కావాలి. ఖచ్చితంగా కొన్నిసార్లు మనం దేవుని యొక్క మేలుల కోసం దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ మేలుల దగ్గరే మన విశ్వాసం ఆగిపోకూడదు. కానీ మేలు పొందుకున్న నీవు దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఇంకా నువ్వు లోతుకి రావాలి. సత్యం తెలుసుకోవడానికి నువ్వు ఇంకా ముందుకి రావాలి. నా చిన్నప్పుడు ఒక ఆవిడ్ని నేను చూసేదాన్ని. ప్రభు అంటే మంచి విశ్వాసం, ఆమెకి చాలా విశ్వాసం. ఎప్పుడన్నా అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు వచ్చేది. వచ్చినప్పుడల్లా జ్వరం వస్తే తగ్గితే ప్రభు నీకు ఒక 100 రూపాయలు ఇస్తాను అనుకున్నానయ్యా, జ్వరం తగ్గినందుకు 100 రూపాయలు కానుక. మా అబ్బాయి పరీక్ష రాయటానికి వెళ్ళాడు, పరీక్షలో పాస్ అయితే 100 రూపాయలు ఇస్తాను అనుకున్నానయ్యా, పరీక్షలో పాస్ అయినందుకు 100 రూపాయలు అన్నీ ఒక లిస్ట్ చెప్పి ఒక 10-15 కానుకలు అంటే ఎప్పుడన్నా ఒకసారి వచ్చేది. వచ్చినప్పుడల్లా అంటే అన్ని రోజులది దాచిపెట్టి, జ్వరం తగ్గితే 100 రూపాయలు, పరీక్షలో పాస్ అయితే 100 రూపాయలు, ఊరెళ్ళి వస్తున్న ప్రయాణంలో తోడుగా ఉంటే 100 రూపాయలు, తలనొప్పి తగ్గితే 100 రూపాయలు, ఇట్లా మేలు జరిగినప్పుడల్లా దేవునికి ఒక కానుక ఇస్తానని ఆవిడ మొక్కుకునేవాళ్ళు. ఆ మొక్క అంతా కూడా ఒకసారి వచ్చి తీర్చుకునేవాళ్ళు. మన దేవుడు ఆపద మొక్కుల దేవుడా? దేవునికి కావాల్సింది, దేవుడు నీ నుండి ఆశించేది నీ 100 రూపాయలు నీ కానుకలో కాదు, కానీ దానికన్నా విలువైన నీ రక్షణ, నీ హృదయం ఆయనకు కావాలి. నువ్వు రక్షింపబడి దేవుని బిడ్డగా నువ్వు మారాలి, ఆయన బిడ్డగా నువ్వు ఉండాలి అని చెప్పి దేవుడు ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన ప్రాణం పెట్టింది నీ ఆత్మ రక్షింపబడటం కోసం.
నువ్వు పరలోకంలో ఉండటం కోసం, నువ్వు ఆయన బిడ్డగా ఈ లోకంలో జీవించటం కోసం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి లోకంలో మేలులు అన్నది, అద్భుతాలు అన్నవి చాలా ఉంటాయి, కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైన అద్భుతం, అన్నిటికన్నా గొప్ప మేలు ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మ రక్షణ, ఒక వ్యక్తి యొక్క మారు మనసు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సో కాబట్టి ఈరోజు మనం ప్రభు యందు విశ్వాసం ఉంచాము, ప్రభువునందు నమ్మిక ఉంచాము. నమ్మిక ఉంచిన మన విశ్వాసం, ప్రభు యందు ఉంచిన మన విశ్వాసం దినదినము ఏమవ్వాలి? ఎదగాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే కొరింథీ పత్రికలోనే మొదటి అధ్యాయంలో మనం చూస్తాము, 1వ అధ్యాయం 24వ వచనం లాస్ట్లో చూస్తాము. ఏమనంటే, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైంది ఈ మాట? ఎవరికి? పిలువబడిన వారికి, ఏర్పాటు చేయబడిన వారికి, రక్షింపబడిన వారికి, ఎవరినైతే ఆయన పిలుచుకున్నాడు, ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో వారికంట క్రీస్తు దేవుని, చెప్పండి అందరూ, దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది ఈ మాట? అర్థమైందా? ఈరోజు ప్రభు యొక్క మాటను నమ్మి విశ్వసించి, ఆయన మాట యందు విశ్వసించి, ఆయన పిలుపుకు లోబడి ఆయన్ని వెంబడిస్తున్న ఆయన బిడలమైన మన జీవితాల్లో క్రీస్తు ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారంటే, క్రీస్తు ఏమై ఉన్నారు అనంటే ఆయన దేవుని శక్తియు దేవుని జ్ఞానమును అయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎలా అర్థమైంది ఇది? ఎలా అర్థం చేసుకోవాలి ఈ మాటను మనం? క్రీస్తును అంగీకరించిన వారి జీవితాల్లో దేవుని యొక్క శక్తి ఎలా రుజువయ్యిద్ది? క్రీస్తుని అంగీకరించిన వారి జీవితాల్లో దేవుని యొక్క జ్ఞానం ఎలా మనం తెలుసుకోగలము? చూద్దాము. ఒక వాక్యాన్ని, ఒక ఎగ్జాంపుల్ని మనం చూద్దాము. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము. ఓ థ్యాంక్ యూ జీసస్. మొదటి నుంచి చదువుదామా? 2 మాటలు. మొదటి వచ్చిన ఒకటి చదవండి ఫస్ట్. తిష్బీయుడైన ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? మన విశ్వాసం దేనిని ఆధారం చేసుకొని ఉండాలి? క్రీస్తుని పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. సో కాబట్టి క్రీస్తు యొక్క శక్తిలో, క్రీస్తు యొక్క జ్ఞానములో ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచిన ఆయన బిడలమైన మనం ఏమవ్వాలి? రోజు దినదినము అభివృద్ధి చెందాలి. ఎవరైతే క్రీస్తు యొక్క శక్తిలో, క్రీస్తు యొక్క జ్ఞానంలో, ఆయన యొక్క బలములో అభివృద్ధి చెందుతూ ఉంటారో, రోజుకి వారి విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉంటారో, రోజుకి వారి యొక్క విశ్వాసాన్ని దేవునిలో స్థిరపరచుకుంటూ ఉంటారో, నమ్మండి, వీరు దేవునికి దగ్గరవుతూ ఉంటారు. వీరు ఎప్పుడైతే దేవునికి దగ్గరవుతూ ఉంటారో లోకమునకు వారు ఏమవుతారు? డిస్కనెక్ట్ అవుతూ ఉంటారు. లోకానికి, లోక పద్ధతులకి, లోక క్రమానికి, లోక జ్ఞానానికి వీరేమవుతారు? దూరం అవుతూ ఉంటారు. లోకానికి వీరు అర్థం కారు, కానీ దేవునికి మాత్రం వీళ్ళు అర్థమవుతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎప్పుడైతే వీరు దేవునికి దగ్గర అవుతూ ఉంటారో లోకంలో ఉన్న మనుషులకి ఎలా అర్థమవుతారు? వెర్రితనంగా. ఆటోమేటిక్గా ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో, దేవుని ఎక్కువ ఎవరు అర్థం చేసుకుంటారో వారు లోకానికి వెర్రితనంగానే అనిపిస్తారు, కానీ వారు దేవుని హృదయంలో వారు స్థానాన్ని సంపాదించుకున్న వారు అవుతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేవుడు కోరుకునేది, దేవుడు కావాలనుకునేది, దేవుడు ఎదురు చూసేది ఇట్లాంటి వారి కోసమే.
వారి కంటికి కనిపించే ఆధారంగా అనిపించే వాటిని బేస్ చేసుకొని ప్రభువా నీకు స్తోత్రం అనే వారి కోసం కాదు దేవుడు చూసేది. మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి? నీ కంటికి కనిపించకపోయినా నిన్ను పిలిచిన దేవుడు, ఆ దేవునిలో ఉన్న శక్తి, ఆ దేవునిలో ఒక జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మన విశ్వాసం బేస్ అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదివాము, చదువుదాం ఇంకొకసారి ఆ మాటని. మొదటి రాజుల గ్రంథం ఏంటంటే అక్కడ ఏలియా ఆహాబు ఎవరు? ఆయన ఫ్రెండ్ అనుకుంటున్నారా? కాదు. ఆహాబు ఎవరు? రాజు ఎదుటకెళ్ళి ఏలియా మాట్లాడుతున్న మాటలు ఏమని? ఎవరిని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదని. ఎందుకు ఈ మాటను ప్రకటించాడు? ఎందుకు ఈ మాటను ప్రకటించవలసి వచ్చింది ఏలియా? ఈ మాటలను మనకు అర్థం అవ్వాలి అంటే 16వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్ళండి. 29వ వచనం నుంచి ఒకసారి చదువుతారా? ఫాస్ట్గా చదువుతాలే. యెహోవా దృష్టికి చెడుతనం చేశాడు ఆహాబు. బయలుదేవతను పూజించాడు. ఓకే. ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు చాలు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఏం చేశాడు ఈయన ఆహాబు రాజు? దేవుని దృష్టికి వ్యతిరేకంగా పాపం చేసి విస్తారమైన పాపం చేశాడు. ఒక అన్యురాల్ని వివాహం చేసుకోవటం కాదు, ఆమెతో పాటు ఆమె దేవతను కూడా ఎక్కడికి? దేవుని ప్రజల మధ్యకి, రైట్? పూజించడం మాత్రమే కాదు, ఒక మందిరాన్ని కూడా దానికి కట్టి బలిపీఠాలను కూడా నిర్మించాడు. ఈ పనులన్నీ చూసిన దేవునికి, యెహోవా దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. యెహోవా దేవునికి కోపం వచ్చిందంట. ఇప్పుడు ఏలియా ఎవరు? యెహోవా దేవుని యొక్క ప్రవక్త. యెహోవా దేవునికి కోపం వస్తే ఈయనకి కోపం రాదా మరి? యెహోవా దేవునికి కోపం వస్తే ఈయనకి కోపం రాదా? రావాలి ఖచ్చితంగా, రావాలి ఖచ్చితంగా. లోకంలో ఆ రాజ్యంలో రాజ్యంలో ఉన్న అధికారులు అందరూ రాజు మాటను వింటూ, రాజు మాటకు విధేయత చూపుతూ, రాజు మాటకు లోబడుతూ, రాజుకి జైలు కొట్టేవాళ్ళే అందరూ ఉన్నారు. కానీ ఏలియా ఒక్కడికి మాత్రమే కోపం వచ్చింది. ఎందుకు? తాను సేవిస్తున్న తన దేవుడు, తన ప్రజలైన వారు తనను విడిచిపెట్టి అన్యదేవతను ఆరాధిస్తున్న తన ప్రజలను చూసి యెహోవా దేవునికి కోపం రావటం చూసి ఏలియాకి కూడా కోపం వచ్చిందంట. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్తున్నానంటే ఇక్కడ నీ విశ్వాసము దేవుణ్ణి ఆధారం చేసుకొని, దేవుని శక్తిని ఆధారం చేసుకొని, దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నువ్వు దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా నువ్వు ఈ లోకంలో నిలవబడితే, దేవుని పక్షంగా నువ్వు నిలవబడితే, నీ ఎదుట దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతూ ఉంటే రోషం రావాలి. దేవునికి కోపం వచ్చినట్లుగా నీకు కోపం రావాలి. దేవుని విషయంలో మనకు కోపం వచ్చినా పర్వాలేదు, కానీ నీ వ్యక్తిగత విమర్శలు లేకపోతే నీ వ్యక్తిగత ఇబ్బందులను బట్టి కోపపడద్దు. దేవుణ్ణి బట్టి రోషం రావాలి. ఇప్పుడు ఏలియాని ఏమనలా వాళ్ళు అక్కడ. ఏలియాని ఏమన్నా తిట్టాడు ఆహాబు రాజు? ఏమీ అనలా. ఆహాబుకి ఏలియాకి రాజుకి ఏలియాకి ఉన్న విభేదం ఏమి లేదు. వారి మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏం లేదు. వారి మధ్యలో ఉన్న ఏ విధమైన గొడవలు లేవు. కానీ ఏలియా ఆహాబుతో ఎందుకు విభేదించాడు, ఎందుకు కోపం వచ్చిందంటే ఒకే ఒక కారణం, దేవునికి వ్యతిరేకంగా ఆహాబు
పనిచేస్తున్నాడు. దేవునికి కోపము తెప్పించే పనులు రాజ్యంలో చేస్తున్నాడు. దేవుని ప్రజలైన వారిని దేవుణ్ణి ఆరాధించకుండా అన్య దేవతల వైపు దేవుని ప్రజలను ఆయన త్రిప్పుతున్నాడు. కాబట్టి దేవునికి కోపం వచ్చినప్పుడు ఏలియాకి కూడా కోపం వచ్చింది. ఉందా ఈ మనసు మీకు? ఉందా ఈ మనసు మీకు? మీ కుటుంబాల్లో దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, వాక్యపు విరోధంగా ఏమైనా కార్యాలు జరుగుతున్నప్పుడు కోపం వస్తుందా మీకు? రోషం కలుగుతుందా? దేవుని గురించిన భారం అనిపిస్తుందా? ఇట్లాంటివి జరగకూడదు నా కుటుంబంలో, ఇట్లాంటివి ఉండకూడదు మా జీవితంలో అని భారం అనిపిస్తుందా? నువ్వు నిజంగా నీ విశ్వాసము దేవుని శక్తి మీద, దేవుని జ్ఞానం మీద నీ విశ్వాసం ఆధారపడి ఉంటే, నిజంగా దేవుణ్ణే నీ విశ్వాసానికి బేస్గా నువ్వు చేసుకొని ఉంటే, లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకునే విశ్వాసము కాకుండా దేవుణ్ణే ఆధారం చేసుకునే విశ్వాసము నువ్వు నిజంగా కలిగి ఉంటే, మొదటిగా నీలో ఉండేది ఏంటి తెలుసా? ఏలియాకు ఆ రోజున ఏ విధమైన రోషం కలిగిందో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తన కళ్ళ ఎదుట కనబడుతున్న కార్యాలను బట్టి, తన కళ్ళ ఎదుట జరుగుతున్న పనులను బట్టి ఏలియా ఏ విధమైన రోషముతో ఇట్లాంటిది జరగటానికి వీలు లేదు, ఇట్లాంటిది ఉండటానికి వీలు లేదని, ఎవని నామమున నేను నిలవబడి ఉన్నాను అని చెప్పి తన దేవుని నామాన్ని గొప్ప చేయటం కోసం, తన దేవుని నామాన్ని రుజువు చేయటం కోసం, తన దేవునిలో ఉన్న శక్తిని రుజువు చేయటం కోసం, ఆ దేవతలు కాదు నా దేవుని యొక్క గొప్పతనం ఇది అని రుజువు చేయటం కోసం ఎలా ఒక పౌరుషమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. నా దేవుణ్ణి బట్టి చెప్తున్నాను, ఈ సంవత్సరాలలో ఏమవుదు, మంచైనను వర్షమైనను పడదు అని చెప్పి దేవుని నామములో ప్రకటన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి రోషం కలిగిన, దేవుని కోసం రోషంగా నిలవబడగలిగిన ఏలియా లాంటి బిడలను దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ అంత్యకాలంలో, ఈ దినాలలో భయంకరమైన మోసం, సాతానుడు ఏర్పాటు చేయబడిన వారిని సైతం మోసం చేస్తూ పడవేస్తూ, పర్వాలేదులే, ఇందాక ప్రార్థనలో పరిశుద్ధాత్మ ఒక మంచి మాటనిచ్చారు. అన్యులు దేవుని ఎరగని బిడలకైతే సాతానుడు వారి మనోనేత్రాలకి గురుడితనం కలిగజేసి దేవుని ఎరగనీయకుండా వారిని ఆప్ చేస్తున్నాడు. కానీ దేవుని ఎరిగిన బిడలు, రక్షింపబడిన వారికైతే రక్షణలో ఉన్న స్వాతంత్రాన్ని ఎరగనీయకుండా వారికి సత్యాన్ని కప్పిపుచ్చి, సత్యాన్ని ఎరగనీయకుండా వాడు మోసం చేస్తూ ఉన్నాడు. రైట్? సో కాబట్టి మనం రక్షింపబడిన మాట సత్యం, రక్షణ ద్వారా మనకు అనుగ్రహింపబడిన స్వాతంత్రం సత్యం. ఇది ఎవరు నమ్ముతారో, ఎవరు విశ్వసిస్తారో దేవుని కోసం రోషంగా వాళ్ళు బ్రతుకుతారు, దేవుని కోసం ప్రత్యేకంగా జీవించగలుగుతారు. రైట్? ఏలియాలాగా రోషం కలిగి, మొదటిగా ఎవరైతే మీ విశ్వాసం దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఆ బేస్ మీద మీ విశ్వాసం ఉంటే, అట్టి వారి జీవితాల్లో మొదటిగా జరిగేది ఏంటి చెప్పండి? దేవుని కోసం రోషంగా వాళ్ళు నిలవబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 4వ వచనం చదువుదాం. దానికి పైన ఒక మాట చదువు, 2వ వచనం కూడా చదువు. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, చాలు. ఏంటి? దేవుని కోసం నువ్వు రోషంగా నిలబడితే దేవుడు చూస్తూ చప్పట్లు కొట్టే సూరుకోడు, నీ కోసం ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా. ఎవరు ఆయన పక్షంగా నిలబడతారో వారి పక్షంగా నిలవబడటానికి దేవుడు దిగి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలుసు అక్కడ యెహోషువ దగ్గర కూడా ఒక మాట ఉంటుంది, ఎవరి పక్షంగా నువ్వు ఉన్నావు అంటే యెహోవా సేనాధిపతిగా నేను వచ్చా. ఎవరు యెహోవా సేనాధిపతిగా వస్తారు? ఎవరైతే యెహోవా పక్షముగా ఉంటారో వారి పక్షముగా ఉండటానికి నేను వచ్చాను. ఆమేన్. ఈ రోజున దేవుని పక్షంగా నిలవబడటానికి, ఆయన శక్తిని రుజువు చేయటానికి, ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రేమను, ఆయన ఏమై ఉన్నాడో నీ విశ్వాసము ద్వారా ఈ లోకంలో నువ్వు ఉండటాన్ని బట్టి నా ప్రభు ఇది అని నువ్వు రుజువు చేయటానికి, నిజంగా నీవు ప్రభు కోసం నిలవబడితే ఆయన నిన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టడు, ఆయన నిన్ను ఒంటరిగా వదిలేయడు, నీ కోసం ఆయన దిగి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకు సహాయం చేయటానికి ప్రభువు నీ కోసం దిగి వస్తాడు. ఏలియా దేవుని కోసం అక్కడ నిలవబడ్డాడు, ఏలియా కోసం ఆయన దిగి వచ్చాడు. ఏమంటున్నాడు చదువురా? ఇక్కడ నీ పని అయిపోయింది, ఇంకా పదా. ఓకే.
నీకు ఏం చేస్తుందో నువ్వు ఆయన ఉండవలసిన స్థలం చెప్పాడు. ఆ ఉండే స్థలంలో దేవుడు ఆయన కోసం ఏం చేయబోతున్నాడో కూడా చెప్పాడు. ఇప్పుడు ఏలియా చెప్పిన మాట ఏంటి? పోండి, ఇంకా వర్షం పడదు, మంచు ఉండదు, అయిపోయింది మీ పని. దేశంలో వర్షము మంచు పడదు కాబట్టి నెక్స్ట్ జరిగేదేంటి? కరువు కదా. దేశంలో కరువుతో మీరు అల్లాడతారు అని చెప్పేసి ఒక మాటను అక్కడ డిక్లేర్ చేసేసి ఇంకా దేవుడు చెప్పిన స్థలానికి ఏలియా వచ్చేసాడు. ఏలియా దేవుని యొక్క మాట విన్నప్పుడు సహజంగా మనకేమనిపిస్తుంది చెప్పండి? ఏలియాకి దేవుడు చెప్పిన మాట ఏంటి? అక్కడ నువ్వు అక్కడ వాగు దగ్గర కూర్చో, నీకోసం కాకులు నేను సిద్ధపరిచాను, కాకులతో నీకు ఆహారాన్ని పంపిస్తాను, ప్రతిరోజు నీకు కాకులు వచ్చి ఆహారం ఇస్తాయి. ఎవరన్నా నమ్మే మాట ఇది? ఎలా ఉంటుంది మన జ్ఞానానికి? కాకుల ఆహారం తీసుకురావడం ఏంటి? కాకుల ఆహారం తీసుకొచ్చినా అవి తీసుకొచ్చిన ఆహారాన్ని అసలు ఎలా తినబుద్ధి అయింది మనకి కదా. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, దేవుని శక్తిని ఆధారం చేసుకునే వారు ఇది దేవుని మాట అని వారి దగ్గరికి దేవుని వాక్కు వచ్చినప్పుడు దాన్ని ఇంకా అనుమానించరు, దాన్ని డౌట్ చేయరు, దాన్ని క్వశ్చన్ చేయరు. కాకులు తీసుకురావటం ఏంటయ్యా? మా పిల్లలు చేతుల్లో అన్న పట్టుకొని తింటా ఉంటే కాకులు వచ్చి ఏం చేస్తాయి? లాక్కొని వెళ్ళిపోతాయి, చేతుల్లో ఉన్నాయి లాక్కొని వెళ్ళిపోతాయి కదా. అలాంటి కాకులు తీసుకొచ్చి ఏలియాకి పెట్టడం అంటే అది మళ్ళీ మాంసం, రొట్టె, ఎక్కడైనా జరిగే పనా? ఇది మానవ జ్ఞానానికి అర్థమయ్యేది కాదు. మానవ జ్ఞానానికి ఎంత అర్థం చేసుకోవాలనుకున్నా ఒకవేళ అర్థమైనా కూడా ఇది అసాధ్యం అనిపించేది కదా, ఇది జరగని పని అనిపించేది. కానీ ఏలియా దేవుని ప్రశ్నించలేదు. దేవుడు చెప్పాడు, దేవుని మాటకు విధేయతను చూపాడు. ఈ రోజున మనము కూడా దేవుడు మనకు ఒక మాట ఇచ్చాడా, ఒక వాగ్దానం ఇచ్చాడా? నీ పరిస్థితులకి దేవుని దగ్గర ఒక వాగ్దానాన్ని మీరు తీసుకున్నారా? మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు దేవుని దగ్గర ఒక వాగ్దానాన్ని తీసుకున్నారా? దేవుని వాక్యంలో నుంచి ప్రభు మీతో మాట్లాడారా? ఆ మాటను ఏ పరిస్థితుల్లోనైనా నమ్మండి. ఎందుకంటే దేవుని మాటలో ఏముంది? శక్తి ఉంది. దేవుని మాటలో ఏముంది? జీవం ఉంది. ఆ మాటల్లో జీవం ఎప్పటికీ పోదు, శక్తి ఎప్పటికీ తగ్గిపోదు. ఆ మాటను నెరవేర్చే సమయము ఒకటి దేవుడు నిర్ణయించాడు. ఆ సమయం వరకు దేవుడు నీ కొరకు నిన్ను ఎదురు చూస్తూ ఉంటాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుని మాటను ఆధారం చేసుకొని ఉందా, లేకపోతే నీ కళ్ళ ఎదుట నీకు కనిపిస్తున్న పరిస్థితుల్ని ఆధారం చేసుకొని నీ విశ్వాసం బేస్ అయ్యుందా అని చెప్పి ప్రభు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని మాటను స్వీకరించినప్పుడు, దేవుని మాటను అంగీకరించినప్పుడు, దేవుని మాటను మీ జీవితంలో మీరు పొందుకున్నప్పుడు స్టాండ్ ఆన్ దట్ వర్డ్. ఆ వాక్యం మీద నిలబడండి, ఆ వాగ్దానం మీద నిలబడండి. ఖచ్చితంగా దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చి తీరుతాడు. భూమి ఆకాశాలైనా గతించిపోతాయి, కానీ నా మాటలో ఒక్క పొల్లైనా ఒక్క సుండైనా గతించిపోదు అని ప్రభు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి నమ్మదగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. ఏ పరిస్థితుల్లోనైనా నమ్మికను తప్పిపోని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము, మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి ఈ మాటను నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. చెప్పండి ఆ మాటని, సమర్థుడు. నీ కంటి ఎదుట ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుని మాటగా, దేవుడు ఇచ్చిన వాగ్దానపు మాటకు ప్రతికూలంగా నీ పరిస్థితులు ఒకవేళ ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు మార్చే దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ ఎదుట ఉన్న పరిస్థితులు నువ్వు అనుకుంటున్నట్లుగా అది జరిగే అవకాశమే అక్కడ లేకపోవచ్చు, కానీ దేవునికి అసాధ్యమైంది లేదు. అంత మాత్రమే కాదు, దేవుడు చెప్పాడు ఆయన ప్రేమించే వారికి ఆయన ఏం చేస్తాడు? సమకూర్చి మేలుగా చేస్తాడండి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటను మనం నమ్మాలి. ఏలియా నమ్మాడు. ఎక్కడికో వెళ్ళమంటున్నావు, ఇక్కడున్నది చాలదా ప్రభా, బాగు దగ్గరికి వెళ్ళమంటున్నావు, మళ్ళీ కాకులు తెచ్చి పెడతాయి అంటున్నావు, ఎక్కడ నమ్మమంటావు నిన్ను అనలా. ఏ నమ్మికతో, ఏ విశ్వాసంతో ఎవరి సన్నిధిని నేను నిలువబడున్నాను అనే మాటను ప్రకటించాడో ఆ దేవుడు మాట్లాడినప్పుడు కూడా ఆ మాటకు ఆయన విధేయతను చూపాడు. ప్రైజ్ లార్డ్,
హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో మనం పలకటం మాత్రమే కాదు, నువ్వు దేవుని మాట కూడా అదే విశ్వాసంతో లోబడాలి కూడా, విధేయత చూపాలి కూడా, దేవుని మాటను అంగీకరించాలి కూడా. నీ మాట, ఆ మాట నీ జీవితంలో పనిచేయటానికి నువ్వు అవకాశం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు మనం ఫెయిత్ కన్ఫెషన్ అని చెప్పి వాక్యాన్ని విడుదల చేస్తూ ఉంటాం, వాక్యాన్ని పలుకుతూ ఉంటాం, వాక్యాన్ని మనం ఉచ్చరించేస్తూ ఉంటాం, మాట్లాడేస్తూ ఉంటాం. కానీ ఆ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి, ఆ వాక్యం మన జీవితంలో జరగటానికి చాలాసార్లు మనం లోబడలేం. ఆ వాక్యానికి నువ్వెంత పలుకుతున్నావో అంత ఆ వాక్యానికి నువ్వేమవ్వాలి, లోబడాలి. ఆ వాక్యం నాకు లోబడితేనే నీ జీవితంలో ఆ వాక్యం పనిచేయటానికి నువ్వు అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏలియా దేవుని మాట విన్నాడు. వచ్చినాయా కాకులు, ఇచ్చినాయా రొట్లు, మాంసం ఇచ్చినాయా, రైట్, హల్లెలూయా. కాబట్టి దేవుని మాట ఎప్పుడూ కూడా నిరర్ధకం కాదు. దేవుడు ఏ మాట సెలవిస్తే ఇచ్చిన మాట ప్రకారం ఆయన చేసే దేవుడు. హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది చూడండి, 7వ వచనం. చక్కగా వాగు దగ్గర కూర్చున్నాడు, కొన్ని రోజులు తిన్నాడు. కాకులు తీసుకొచ్చి ఆయనతో మరి ఫ్రెండ్షిప్ చేసినాయో లేదో తెలీదు, రైట్. రోజు ఒకే కాకు వచ్చిందో వేరు కాకులు వచ్చినాయో, రైట్. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఎస్, ఏంటి, దేశంలో వర్షం లేక నీరు, ఏలియా ఏం చెప్పాడు ముందు, వర్షం రాదని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. ఎవరిని నామాన నేను నిలువబడి ప్రకటిస్తున్నానో ఏదైతే ప్రకటించాడో ప్రకటించింది తన కళ్ళతో చూశాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? అర్థమవుతుందా నేను చెప్తుంది? ఏది మనము విశ్వాసంతో ప్రకటిస్తామో, ఏది విశ్వాసంతో విడుదల చేస్తామో, ఏది విశ్వాసంలో దేవుని నామాన్ని బట్టి మన నోటితో మనం పలుకుతామో, నమ్మండి, మీరు విశ్వాసంతో పలికిన ప్రతి మాట యొక్క నెరవేర్పు మీ కళ్ళు చూస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మీరు ఏ మనుషుని జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నో, మీ కళ్ళ ఎదుటిన్న పరిస్థితులను ఆధారం చేసుకుని మీరు పలకట్లా, వాక్యాన్ని నమ్మారు, వాగ్దానాన్ని నమ్మారు, మిమ్మల్ని పిలిచిన మీ దేవుని యొక్క శక్తిని మీరు నమ్మారు. ఆ యేసు నామాన్ని బట్టి మీరు ఏదైతే విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు, ఏదైతే విశ్వాసంతో డిక్లేర్ చేస్తున్నారు, ఏదైతే విశ్వాసంతో మీరు పలికి ప్రకటిస్తున్నారో, నమ్మండి, మీరు ప్రకటించింది, మీరు విడుదల చేసింది, మీరు డిక్లేర్ చేసింది మీ కళ్ళు ఖచ్చితంగా చూస్తాయి. ఏలియా విశ్వాసంతో ప్రకటన చేశాడు, ఖచ్చితంగా ఇది జరిగిద్ది, నా దేవుని నామాన్ని బట్టి చెప్తున్నానని ఏదైతే ప్రకటన చేశాడో అది ఆయన కళ్ళు చూస్తే. ఎండిపోయింది దేశం, వాగు అప్పుడు దాకా నీళ్లు ప్రవహించింది, వర్షాలు లేకపోతే ఎన్ని రోజులు వస్తుంది వాగు? అది చూడంగానే ఏలియాకి అర్థమైంది, నా మాట దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ వదిలేశాడా దేవుడు? ఏమన్నా ఇన్ని రోజులు చూసుకున్నాక ఇప్పుడు నీ దారి నువ్వు చూసుకున్నాడా? లేదు. ఆ సమయంలో కూడా గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. ఎవరి విశ్వాసము దేవుని మీద ఆధారపడి ఉంటుందో, ఎవరి విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకుంటుందో, దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటుందో, పరిస్థితులు చుట్టూ ఎండిపోవచ్చు కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. దేశం అంతా ఎండిపోయింది, దేశంలో అందరూ కరువుతో అల్లాడిపోతున్నారు, కానీ తను నమ్మిన తన బిడ్డ పట్ల దేవుడు కేర్ తీసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన నామాన్ని బట్టి తన మహిమను, తన గొప్పతనాన్ని, తన పరిశుద్ధతను, తన దేవుని యొక్క నీతిని రుజువు చేయటం కోసం ఏలియా నిలవబడ్డాడు. ఏలియా తన కోసం కాదు కదా. ఇప్పుడు ఆ డిక్లరేషన్ దేనికోసం? నా దేవుడు ఏంటో చూపిస్తాను చూడు నీకని అహాబ్ దగ్గర సవాల్ చేశాడు కదా. నేనెవరో చూపిస్తాననలా, ఏమన్నాడు? నా దేవుడేంటో, నా దేవుని శక్తి ఏంటో, నా దేవుణ్ణి కాదు అని నువ్వు బయలుదేవతల్ని, ఆ దేవతల్ని, ఈ దేవతల్ని తీసుకొచ్చి పూజిస్తున్నావు కదా, దేవుని ప్రజల్ని ఆ దేవతల వైపు తిప్పుతున్నావు కదా. మన దేవుడు ఏంటో, నేను ఆరాధించే నా దేవుడు ఏంటో, నా దేవుని యొక్క శక్తి ఏంటో నువ్వు తెలుసుకునేలాగా, నీ ప్రజలందరూ తెలుసుకునేలాగా చేస్తాను చూడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసం ఇలా రోషంగా ఉండాలండి. ఆమేన్, ఆమేన్. అలాంటి వాళ్ళతోనే దేవుడు ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు వారిని విడిచిపెట్టాడు.
లోకమంతా వారిని విడిచిపెట్టేసిన, లోకమంతా పిచ్చోళ్ళు వెర్రోళ్ళు అని చెప్పి మిమ్మల్ని తృణీకరించిన, త్రోసివేసేసిన, నమ్మండి, నువ్వు దేవుని కోసం నిలవబడే వ్యక్తివైతే, దేవుని మీద ఆయన శక్తిని మీద నీ విశ్వాసాన్ని నువ్వు ఆధారం చేసుకునే వ్యక్తివైతే, దేవుడు ఎట్లా మనుషులు నిన్ను అనుకున్నా వారందరి మధ్యలో నిన్ను ప్రత్యేకంగానే ఉంచుతారు. నీ ప్రత్యేకత నీదే. ఆమేన్, హల్లెలూయా. లోకం అంతా ఎండిపోయింది, ఆ యొక్క వాగులు ఎండిపోయింది, నీళ్లు లేవు, ఏమీ లేవు. కానీ మళ్ళీ యెహోవాకు ఏలియా దగ్గరికి వచ్చిందంట. ఇన్ని రోజులు నేను చెప్పిన మాట విని చక్కగా ఉన్నావు, నీకోసం కాకులు తీసుకొచ్చి బాగా తిన్నావు, సరిపోయింది. కానీ ఇప్పుడు ఇంకా ఇక్కడ పని అయిపోయింది, కమాన్ గెటప్, నీకోసం ఇంకొక చోట ఏర్పాటు చేశాను, రా ఇంకొక చోటకి వెళ్దు కానీ అని చెప్పి మళ్ళీ ఏలియాని అక్కడి నుంచి లేపి తీసుకుని వెళ్ళాడు. ఏమైంది తర్వాత? 7వ వచనం చదువుదామా? నిన్ను పోషించుటకు అచ్చడున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చుతుని. హల్లెలూయా. ఎవరీమా? విధవరాలు. విధవరాల దగ్గరికి వెళ్ళి అమ్మ ఏమన్నా పెట్టు అన్నాడు. ఎవరన్నా అడగగలరా అసలు? విధవరాల్ని, ఆమె పాపం చాలా బీద స్థితిలో ఉంది. అలాంటిది ఆమె దగ్గరికి వెళ్ళి చేయి చాపి అమ్మ నాకు కూడా తీసుకురా. ఒక పక్కన దేశంలో ఇంకోటి ఏంటి, కరువు, ఎక్కడ చూసినా ఏమైనా సమృద్ధి ఉందా? లేదు. పోనీ అడగగానే పెట్టే పరిస్థితి కానే కాదు. అలాంటి సమయంలో ఏలియాకి ఇంకొక పరీక్ష ఏంటి? మొహమాటం. లోపల అయ్యో ఎలా అడగను ప్రభువా, ఆమె చాలా పేదరాలు, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకున్న కొద్ది దాంట్లో నాకు పెట్టమని ఎలా అడగను? అడిగే పరిస్థితి కాదు. కానీ దేవుడు చెప్పాడు. దేవుని మాటకు విధేయత చూపడం కొన్నిసార్లు చాలా కష్టం అనిపిస్తుంది, మన మనసు అంగీకరించదు కదా. దేవుని మాటకు లోబడటానికి పరిస్థితులు అడిగితే ఏమనుకుంటారో, ఇట్లా చేస్తే మళ్ళీ నా పరువు పోద్దామో, ఎన్నో ఆలోచనలు మనకి వస్తాయి. దేశం అంతా కరువుతో అల్లాడిపోతుంటే వచ్చి పేదరాల్ని అప్పమని చెప్పి భోజనం పెట్టమని అసలు ఎవరయ్యా, నీ కొద్దిగా కామన్ సెన్స్ ఉందా అంటారా? అనరా? ఎన్ని ఆలోచనలు వస్తాయో. ఇవన్నీ కూడా మానవుని యొక్క జ్ఞానానికి, మానవుని జ్ఞానం ఆధారం చేసుకుంటే వచ్చే ఆలోచనలు. కానీ ఏలియా దేవుని ఆధారం చేసుకున్నవాడు, దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నవాడు కాబట్టి దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు వినటమే ఏలియాకి తెలుసు, ఇంకా అంతకుమించి ఏం తెలియదు. హల్లెలూయా. వెళ్ళాడు, విధవరాలకి రానే వచ్చింది, ఎదురుగుండా కనిపించింది. ఆమెకు కూడా ఒక పరీక్ష. ఆమె దగ్గర ఏమన్నా ప్లెంటీ ఆఫ్ ఉందా? లేదు. ఆమె కూడా ఇంకా అయిపోయింది, చివరికి వచ్చేసింది, ఇంకా నా జీవితానికి మిగిలింది ఇదే, ఈ కొద్దిగలో నేను నా కుమారుడు తినేసిన తర్వాత ఆ బలంతో ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతామో తర్వాత ఇంకా చనిపోవటం అని ఒక నిర్ణయానికి ఆమె వచ్చేసింది. ఇంకా జీవితం మీద ఆశలు ఆమె వదిలేసుకుంది. ఇంకా బ్రతుకుతాను, ఇంకా రేపటి దినాన్ని సంతోషంగా ఉంటుంది, నా పరిస్థితి మారుతుంది అన్న హోప్ అసలు ఆమెకి లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా, హోప్ లేని పరిస్థితుల్లో కూడా రేపు ఎలా అని ఇంకా కనీసం ఆలోచించుకునే ఆలోచన కూడా ఆమెకి లేదు. అలాంటి సమయంలో కూడా ఏలియా వచ్చి అమ్మ మొదటి అప్పం చేసుకొని తీసుకురానగానే హృదయం కొద్దిగా అటు ఇటు కదిలిందేమో, కానీ ఆయన ఒక దేవుని సేవకుడు, ప్రవక్త అని ఎప్పుడైతే ఆమె తెలుసుకుందో, తన లేమిలోనే, తన కొదువులోనే, తను ఇంకా ఏమాత్రం హోప్ లేని పరిస్థితుల్లోనే, తన దగ్గర ఉన్న ఆ కొద్దిలోనే దేవుని సేవకునికి ఇవ్వడానికి ముందుకు వచ్చింది. మొదటిగా దేవునికి ఇవ్వటానికి ముందుకు వచ్చింది. ప్రైజ్ లార్డ్. అన్నీ మనకు సమృద్ధిగా ఉన్నప్పుడు దేవునికి ఇవ్వటంలో పెద్ద సాహసం ఏం కాదు కదా. మనకు అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు దేవునికి ఈజీగా ఇచ్చేస్తాం. మామూలుగా ఇచ్చేదానికన్నా ఇంకో కొద్దిగా ఎక్కువే ఇచ్చేస్తాం. దానికి ఇంకా హృదయంలో అబ్బా నేను ఇంక దేవునికి ఎక్కువ ఇచ్చా అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. కానీ ఏమీ లేని సమయంలో, నీ దగ్గర ఇవ్వటానికి అతి కష్టంగా ఉన్న సమయంలో, అది తప్ప ఇంకా నీ జీవితానికి ఇంకా ఏమీ లేదు, ఇదైతే ఇంకా నా లైఫ్ అయిపోయినట్లే అనుకుంటున్న పరిస్థితుల్లో నువ్వు దేవుని కోసం పూరితంగా సాక్రిఫిషియల్ హార్ట్తో నిజంగా దేవుని కోసం నువ్వు ఇచ్చే వ్యక్తివి అయితే, దేవుని కోసం పనిచేసే వ్యక్తివి అయితే,
ఇవ్వటం అంటే కేవలం ఏదో కానుక ఇవ్వటం మాత్రమే కాదండి. దేవుని కోసం నీ కష్టంలో నువ్వు చేసే పని, దేవుని కోసం ఒక అవమానాన్ని, ఒక నిందను పడుతూ కూడా దేవుని కోసం నువ్వు రోషంగా ఉండటం, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క యథార్థత నువ్వు కలిగి ఉన్న వ్యక్తివైతే దేవుని కోసం ఒక స్ట్రాంగ్ డెసిషన్తో, ఒక స్ట్రాంగ్ నిర్ణయంతో, కష్టమైనా పర్లేదు ప్రభు, ఐ విల్ స్టాండ్ ఫర్ యూ. వాళ్ళు ఎన్ని అవమానకరమైన మాటలు అన్నా పర్వాలేదు ప్రభు, నీకోసం నేను నీతిగా బ్రతుకుతా, నీకోసం యథార్థంగా నేను జీవిస్తా, నా జీవితం ద్వారా నువ్వేంటో నువ్వు తెలియపరచబడాలి, నీ శక్తి ఏంటో, నీ నీతి ఏంటో తెలియపరచబడాలి, దానికోసం ఎంత అవమానాన్నైనా నేను పడతాను ప్రభు అని ప్రభు కోసం నిలబడతారు. చూడండి, నీ పక్షంగా ఎవ్వరూ లేకపోయినా పర్వాలా, నేను ప్రభు కోసం నిలబడతానని మీరు తీసుకునే ఒక నిర్ణయం ఉంటుంది చూడండి, ఖచ్చితంగా దేవుడు దాన్ని ఆనర్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధవరాలు తన దగ్గర ఉన్న కొద్దిగలోనే ఇంకా అయిపోయింది, ఇంకా నాకు పోతే పోయిందిలే, ఇవాళ ఒక 2 రోజుల తర్వాత వచ్చేదాన్ని, పోను ఒక రోజు ముందే చేస్తాను, ఏం పోతే పోయిందిలే, దైవ సేవకుడు అడిగారు దేవునికి ఇవ్వాలి అన్న ఒక గ్రేట్ సాక్రిఫిషియల్ హార్ట్తో ఆమె తన కోసం, తన కుమారుడి కోసం ఉంచుకున్న ఆ అప్పాన్ని తీసుకొచ్చి దేవుని సేవకునికి ఇచ్చిన దానిని బట్టి, ఆ యొక్క త్యాగపూరితమైన పనిని బట్టి తన చుట్టూ ఉన్న మనుషులందరూ ఆకలితో అల్లమటిస్తున్నారు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎండిపోతున్నారు, తన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నా కూడా ఈ విధవరాలు, హల్లెలూయా, మనకు తెలుసు కదా, ఆ కరువు కాలం అంతా కూడా ఆమె ఇంటివారు, ఏలియా అందరూ సమృద్ధిగా, అసలు జనాలకి అర్థం కావట్లా వీళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, చూస్తేనేమో విధవరాలు, ఈ విధవరాలకి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది, అందరూనేమో కరువుతో అలమటిస్తుంటే వీళ్ళు చక్కగా 3 పూట్ల కడుపు నిండా తినగలుగుతున్నారు. లోకానికి అర్థం కారు. నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తివైతే, నీ విశ్వాసం దేవుని ఆధారం చేసుకుని ఉంటే, నీ విశ్వాసం దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే నువ్వు లోకానికి అర్థం కావు. లోకానికి నువ్వు ఒక వింతగానే ఉంటావు. లోకం ఎప్పుడు నిన్న ఒక వింత పశువుని చూసినట్టే చూస్తుంది. ఏంటో అసలు ఈ మనిషి అర్థమే కావట్లేదు. రైట్, హల్లెలూయా. దేవుని ఆధారం చేసుకోవాలండి. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు, అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన పరిస్థితుల వైపు మనం చూస్తూ ఉన్నంత కాలం కూడా ఎలా ఉంటుంది అని అంటే, మన కంటికి కనిపిస్తేనే, మేలు జరిగితేనే, అనుకున్నది జరిగితేనే, కోరుకున్నది వస్తేనే దేవా నీకు స్తోత్రం అంటాము. ప్రతి ఆదివారం రెగ్యులర్గా చర్చికి వచ్చేస్తాము, ప్రభువుని చక్కగా ఆరాధిస్తాము. లేదు, నీ విశ్వాసము దేవుని శక్తిని, లేకపోతే క్రీస్తు పిలువబడిన వారికి ఎలా దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడనే వాక్యం ఈరోజు మనం విన్నామో, ఆ వాక్యానికి ఆధారంగా నీ విశ్వాసం కనుక నువ్వు చేసుకుంటే, ఆయన మీదే ఆధారపడి, ఆయన శక్తిని ఆధారం చేసుకుంటూ, ఆయన జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటూ, పరిస్థితులను ఆధారం కాకుండా, ప్రభువా నేను నిన్ను నమ్మాను, ఈ పరిస్థితిని కాదు, ఈ పరిస్థితికి మించిన వాడు నువ్వు నాకున్నావు కాబట్టి నిన్ను నా ఆధారంగా చేసుకుంటున్నానని ఎవరు నిజంగా ఆయన్ని ఆధారం చేసుకుంటారో అట్టి వారితో దేవుడు ఉంటాడు. అట్టి వారి ద్వారానే దేవుడు తన కార్యాలను ఆయన రుజువు చేసుకుంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నమ్ముతున్నారా ఈ సత్యాల్ని? ఈరోజు దేన్ని మీరు ఆధారం చేసుకుంటున్నారు? మీ పరిస్థితుల్లో ఏం మాటలు మీరు మాట్లాడుతున్నారు? మీ ఎదుట మీరు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్లో ఎలాంటి మాటలు మీకు వస్తూ ఉన్నాయి? ఒకసారి ఆలోచించుకోండి. బాగా కోపం వచ్చినప్పుడు, బాగా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయినప్పుడు, బాగా ఏదన్నా డిస్కరేజ్మెంట్లో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఏంటో ఈ జీవితం, ఎంత కష్టపడినా ఫలితం ఉండట్లేదు, ఎంత చేసినా నన్ను ఎవరు గుర్తించట్లేదు, ఎంత అనుకుంటున్నా సరే నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు, లేకపోతే నా కష్టానికి ఫలితం రావట్లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? ఎలాంటి మాటలు వస్తున్నాయి మీ నోట్లో? దేవుడు మన నోటికి దేవుడు ఒక శక్తినిచ్చాడు, మన మాటకు దేవుడు శక్తినిచ్చాడు. ప్రైజ్ లార్డ్. నీ విశ్వాసము దేవుణ్ణి ఆధారం చేసుకుని, దేవుని శక్తిని ఆధారం చేసుకునే విశ్వాసం అయితే నీ మాటలు వేరుగా ఉంటాయి. నీ ఎదుట ఎలాంటి ఆర్థిక పరిస్థితి ఉన్నా, ఎలాంటి క్లిష్టతరమైన నీ అవసరతలు తీర్చబడని సమస్యలు నీ ఎదురుగా ఉన్నా, ఒకటి నమ్ముతావు, నా ప్రభు తన మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత తీర్చాడు, ఖచ్చితంగా ఈ అవసరతను నా ప్రభు నాకు
తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ అనారోగ్యము శరీరంలో నిన్ను బాధ పెడుతూ ఉన్నా నువ్వు నమ్మేది ఏంటి తెలుసా? నువ్వు వేసుకుంటున్న మందులో, లేకపోతే నువ్వు వెళ్తున్న మంచి స్పెషలిస్ట్ డాక్టరో కాదు, నువ్వు నమ్మేది యెహోవా రాఫా అయిన దేవుడు నాకు ఉన్నాడు. నా ప్రతి రోగాన్ని, నా ప్రతి వ్యాధిని, నా ప్రతి బలహీనతను, నా శరీర రోగములను ఆయన సిలువలో తీసుకొని ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగుచూ ఉంది. కాబట్టి ఈ రోజున నేను కలిగి ఉంది నా ప్రభువుని బట్టి, ఆయనను బట్టి నేను స్వస్థత పొందుతాను. ఆమేన్, హల్లెలూయా. దేన్ని బట్టి నీ విశ్వాసం? అన్ని ఆధారాలు ఉన్నప్పుడు విశ్వాసానికి పని లేదు కదా. బ్యాంక్లో ఫుల్గా, అకౌంట్లో ఫుల్గా డబ్బులు ఉన్నాయి, ఇంకా విశ్వాసం ఉంచాల్సిన పని ఏంటి? నీకు ఏది కావాలంటే అది నువ్వు తెచ్చుకొని నీ కళ్ళ ఎదుట నీ కన్ను ఆశించింది, లేకపోతే నీ మనసు కోరుకున్నదల్లా నువ్వు చేయటానికి అవకాశాలు, ఆధారాలు నీకు ఉన్నాయి. నీకు విశ్వాసం అవసరమా అప్పుడు? దేనికి విశ్వాసం ఉంచాలి ఇంకప్పుడు కదండి? మన కంటికి కనిపించినప్పుడు, మనం అనుకున్నది మన కళ్ళ ఎదుట లేనప్పుడు, అది విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు, మేము హిందూపూర్ పరిచర్యకి ప్రారంభంలో వస్తున్న సమయంలో అందరూ కూడా దూరం వచ్చేస్తున్నాము, అది చాలా రాయలసీమ, చాలా రాట్ ప్లేసు, చాలా కష్టంగా ఉంటుంది అక్కడ పరిస్థితులు అని చెప్పి చాలా బాధపడ్డారు. కానీ మేము ఒకటే నమ్మాం, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన పిలిచాడు, ఆయన పిలుపుకు లోబడి మేము వెళ్తున్నాం, మా గురించి ఆయన చూసుకుంటాడు. ప్రైజ్ లార్డ్. మేము నమ్మింది అదొకటే. హిందూపూర్ వచ్చాము, విశ్వాసంతో పనిని ప్రారంభించాము. పాస్టర్ గారికి అప్పటికే కొంతమంది తెలుసు, కానీ చర్చ్ స్టార్ట్ చేసిన రోజు వాళ్ళు ఎవరూ రాలా, మేమిద్దరం తప్పించి ఎవరూ లేరు. అప్పటి వరకు మాకున్న ఆలోచన ఏంటంటే, కొంతమంది ఉన్నారు కాబట్టి పర్లేదు, వీళ్ళందరూ వస్తారు, వీళ్ళు ఉంటారు అని చెప్పి మేము వాళ్ళ మీద మా దృష్టి ఉంది. కానీ దేవుడు అది కూడా మా మనసులో తీసివేసే కోసం ఫస్ట్ ఆదివారం, ఆరాధన ప్రారంభించిన ఫస్ట్ ఆదివారం ఎవ్వరూ రాలా. మేము ఏ ఎక్స్పెక్టేషన్తో కూర్చున్నామంటే, కనీసం అంటే ఒక 30 మంది వస్తారు అన్న ఎక్స్పెక్టేషన్తో మేము కూర్చున్నాం. కానీ 30 మంది కాదు కదా, ఒక్క వ్యక్తి కూడా రాలేదు, నేను పాస్టర్ గారు మాత్రమే. సో ఆ రోజు ఒక్కింత మా విశ్వాసం కొద్దిగా ప్రశ్న అనిపించింది. కానీ ఆ ప్రశ్నలోనే మేము చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నువ్వు పిలిస్తే మేము ఇక్కడికి వచ్చాం, ఇది మా నిర్ణయం కాదు. ఒకవేళ ఎక్కడైనా మా ఆలోచన, మా డెసిషన్తో కనుక నీ ఆలోచన కాకుండా ఒకవేళ మేము ఇక్కడికి వచ్చామేమో, ఇంకొకసారి నీతో కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాం, ఇది నీ ఏర్పాటే, నీ చిత్త ప్రకారమే మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పి ఇంకొకసారి మాకు కన్ఫర్మ్ చేయటం కోసం నెక్స్ట్ ఆదివారం కూడా ఆరాధన పెడతాం కదా. నెక్స్ట్ ఆదివారం ఆరాధనలో మాకు తెలియని వ్యక్తులను, కుటుంబము, ఒక వ్యక్తి 2 వ్యక్తులు కాదు, కుటుంబం అంతటినీ తీసుకురా ప్రభువా. ప్రభు దగ్గర మేము అడిగిన సైన్ మాట అది, మా విశ్వాసాన్ని బలపరుచుకోవటం కోసం. ఒక వ్యక్తి కాదు, కుటుంబం మొత్తాన్ని, అప్పటి వరకు మాకు తెలియని వ్యక్తులను, ఒక కుటుంబాన్ని ఆరాధనకి తీసుకురండి ప్రభా. దెన్ వీ విల్ కన్ఫర్మ్ దట్ మేము నీ ఏర్పాటుతోనే, నువ్వు పిలిస్తేనే, నీ సంకల్పంతోనే ఈ స్థలానికి మేము వచ్చాము అని చెప్పి మేము నమ్ముతామని ఏదైతే ప్రార్థన చేశామో, అప్పుడు ఇంకా విశ్వాసం కొద్దిగా చిన్నది కదా, దేవుడు ఖచ్చితంగా మన విశ్వాసాన్ని ఆనర్ చేస్తారు. మా విశ్వాసాన్ని బలపరచడం కోసం, ఆయన పిలుపులో ఇంకా మేము స్థిరంగా నిలబడటం కోసం ఏదైతే ఆయన్ని అడిగామో, ఎలా మాకు కన్ఫర్మ్ చేయి ప్రభు అని, మళ్ళీ మేము తప్పిపోకుండా, మేము ఎక్కడా డిస్టర్బ్ కాకుండా, మేము రకరకాల అనుమానాలు మాలో రాకుండా, మాకు ఇలా కావాలి అని మేము అడిగితే దేవుడు ఖచ్చితంగా అలాగే మాకు కన్ఫర్మ్ చేశారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, నీ విశ్వాస స్థాయిని బట్టి దేవుడు ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు అర్థం చేసుకోగలిగే స్థాయిలోనే దేవుడు ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడు ఇది నా దేవుని స్వరం, ఇది నా దేవుడి మాట అని చెప్పి నువ్వు అర్థం చేసుకోగలిగే విధంగానే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ రోజున మేము చిన్న స్థాయి విశ్వాసంలో ఉన్నాము. ప్రభు ఆయన చెప్తే
ఆ మాటను బట్టి ఎస్ ఇది దేవుని మాట అని అంగీకరించగలిగే స్థాయిలో ఉన్నాం. కాబట్టి ప్రభు నిజంగా మేము ఎలా ప్రభు ఇలా చూపించు, ఇలా చెయ్యి అని మేము చెప్పిన మాటను ఆయన ఆనర్ చేసి ప్రభు మరి మా విశ్వాసాన్ని బలపరిచారు. ఆ రోజున స్థిరపరిచిన ఆ విశ్వాసం, హల్లెలూయా, ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, అంచెలంచెలుగా దేవుడు ఆ విశ్వాసాన్ని బలపరుస్తూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ మాకు మా వారు అని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు ఆ సమయంలో. మాకు వివాహమైన ఒక 3 monthsకే పాస్టర్ గారికి అక్కడికి వచ్చిన తర్వాత బైక్ యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయింది. ఆ సమయంలో మా దగ్గర అస్సలు ఏం మాత్రం డబ్బులు లేవు. కనీసం హాస్పిటల్కి వెళ్ళి కాలుకి ఆ ఫ్రాక్చర్కి కట్టించుకునే డబ్బులు కూడా లేవు. అంటే కనీసం ఒక 500 కూడా మా దగ్గర లేవు మాట. అలాంటి సమయంలో ఏ విశ్వాసం అయితే ప్రార్థన చేసినప్పుడు ఏ విశ్వాసాన్ని అయితే ప్రాక్టీస్ చేశామో అదే విశ్వాసం, ఆ రోజున 500 కోసం అదే విశ్వాసం. ఆ కార్యంలో అప్పుడు ఆ సమయంలో దేవుడు ప్రభువు అప్పుడు నేర్పించింది ఏంటంటే, ఆయన పిలిచాడు కాబట్టి పిలిచిన వాని పక్షంగా ఆయన ఏమైనా చేసుకుంటాడు. ఆ ముందు రోజే మేము మాట్లాడుకున్నది ఏంటంటే, వచ్చి చాలా రోజులు అవుతుంది, దేవుని కోసం ఇంకా భారంగా పనిచేయాలి, విస్తారంగా పనిచేయాలి, చాలా ఎక్కువ దేవుని కోసం ప్రయాసగా భారంగా పరుగులెడుతూ, ఇంకా యవనంలో ఉన్నాం కదా అప్పుడు, భారంగా పనిచేయాలని చెప్పి ఆ మాటలు మాట్లాడుకున్నాము. అయితే ఆ నెక్స్ట్ డేనే పాస్టర్ గారికి అట్లా అయింది. ఆ సమయంలో ప్రభు మాతో మాట్లాడిన విషయం ఏంటంటే, నువ్వు పరుగులు పెట్టి ప్రయాసపడితేనే కాదు, పిలిచిన వాడిని నేను కూర్చోపెట్టి కూడా నేను నిన్ను పోషిస్తాను, కూర్చోపెట్టి కూడా నేను నిన్ను పోషిస్తాను అని మాకు తెలియజేయడానికి ప్రాక్టికల్గా దేవుడు ఆ విషయాన్ని మాకు బోధించారన్నమాట. ఆ సమయంలో మాకు అప్పటికి చాలా కొద్దిమంది హిందూపూర్లో తెలుసు. కానీ పాస్టర్ గారికి దెబ్బ తగిలి పాస్టర్ గారు కాలు కట్టుకొని ఉన్న ఆ టైంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదండి, ఎలాంటి మనుషులు వచ్చారో. నిజంగా అందరూ వచ్చి మీరు ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చారంట కదా, దూరం నుంచి దేవుని పని చేయడానికి వచ్చారంట కదా అని చెప్పి రావటం, పరామర్శించడం, నిజంగా ఎంత ప్రేమను చూపించారంటే ఆ టైంలో మనుషులు. మనకు తెలిసిన వాళ్ళు కాదు, మనకు తెలియని వ్యక్తులు ఎంతోమంది నిజంగా ఆ సమయంలో కనెక్ట్ అవ్వటం జరిగింది. అప్పుడు ప్రభువు చెప్పిన మాట అది. సో ఆ సమయంలో 100 రూపాయల కోసం ఎలాంటి విశ్వాసం ఉంచాము. తర్వాత స్థలం తీసుకొని పక్కనే చర్చి కట్టడం స్టార్ట్ చేసాం. 2500 రూపాయలు ఉన్నాయి ఆ టైంలో మా దగ్గర, దేవుడు చర్చి కట్టమని చెప్పినప్పుడు. ఆ 2500తోనే పనిని ప్రారంభించాము. ఒకటే నమ్మాము, ఇది నీ పని, నువ్వు చేసుకుంటావు ప్రభా, నువ్వు కట్టమని ప్రారంభించి పని పూనుకోమని నువ్వు చెప్పావు, పని పూనుకుంటున్నాము, దాన్ని నువ్వు జరిగిస్తావని. ఆ మాట ఒక్కటే నమ్మాము. మీరు నమ్మండి, మార్నింగ్ పని స్టార్ట్ చేసేటప్పుడు పాస్టర్ గారి చేతిలో ఒక 5 పైసలు ఉండేవి కాదు. సాయంత్రం కూలీలకి డబ్బులు ఇచ్చే టయానికి చేతి నిండాడు, వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత చేతిలో ఉండే. నిజంగా ఆ దేవుని యొక్క కార్యాలు కళ్ళారా మేము చూసాం. ఆ సమయంలో మేము చూడటం కాదు, కన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చిన వర్కర్స్ వాళ్ళు చూశారు. వాళ్ళు ఆ పని కంప్లీట్ అయిపోయే సమయానికి, చర్చ్ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయే టయానికి ఎలా వచ్చేసారండి, మీకేంటి సార్ మీరు రోడ్డు మీద నుంచి ఉంటే డబ్బులు వస్తాయి. వాళ్ళల్లో కొంతమంది అన్న మాట ఇది, మీకేంటి సార్ మీరు రోడ్డు మీద నుంచి ఉంటే డబ్బులు వస్తాయి మీకు. అన్యులు కదా పాపం, వాళ్ళకి తెలీదు. సో కాబట్టి మా విశ్వాసం ఎక్కడి నుంచి ఎక్కడికెక్కడికి దేవుడు నడిపిస్తూ వచ్చాడంటే, 100 రూపాయలు కావాలన్నా అదే విశ్వాసం, 1000 రూపాయలు కావాలన్నా అదే విశ్వాసం. బెంగళూరు వచ్చాము, లక్షలు కావాల్సి వచ్చినా అదే విశ్వాసం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నెక్స్ట్ కోట్లు కావాలన్నా ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసానికి ఆధారం ఏంటి చెప్పండి? దేవుడే, ఆమేన్, క్రీస్తే. ఆయన బండ మీద మనం కట్టబడ్డాం. పరిస్థితులు ఈ విశ్వాసాన్ని కదిపేవి కాదు. ఎందుకంటే మన లోకంలో ఉన్న, లోక పరిస్థితుల్లో ఉన్న, లోక మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మన విశ్వాసం లేదు. కానీ పిలిచిన మన దేవుడు ఏంటో, పిలిచిన వానికి క్రీస్తు ఏమై ఉన్నాడో ఎరిగిన వారముగా ఆ క్రీస్తు యొక్క శక్తి, ఆ క్రీస్తు యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఈరోజు మనం భక్తి చేస్తున్నాం. కాబట్టి ఈ భక్తి మనల్ని ఎప్పుడూ కూడా కదపదు. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీ విశ్వాసానికి ఏది బేస్గా మీరు కలిగి ఉన్నారో ఇంకొకసారి మీరు పరీక్షించుకొని, ఈ విశ్వాసం మనము కలిగి ఉన్న విశ్వాసం మన పిల్లలు కూడా చూడాలండి. నేను చెప్పగలను ధైర్యంగా, నా తండ్రిని నా తల్లిని ఆ విశ్వాసంలో నేను చూసా. ఈరోజు విశ్వాసంలో నేను ఈ విధంగా బలంగా నిలబడగలిగి ఉన్నాను. ఏ పరిస్థితులైనా తట్టుకొని ఆయన కోసం, ప్రభువు కోసం నిలబడగలిగి ఉన్నానంటే ఐ సా మై డాడ్ అండ్ మై మామ్. నేను చూశాను నా తల్లిని నా తండ్రిని, వారి విశ్వాసాన్ని నేను చూశాను. వారి ఎదుటికి వచ్చిన పరిస్థితుల్లో విశ్వాసంలో దేవుని మీద ఎలా ఆధారపడ్డారో వారిని నేను చూశాను. నా తండ్రి రాత్రులు మోకాళ్ళ మీద నిలవబడి ప్రభు సన్నిధిలో ప్రార్థించడం నేను చూశాను. వారి మోకాళ్ళ ప్రార్థన, వారి కన్నీటి ప్రార్థన ఈరోజు విశ్వాసంలో స్థిరంగా నిలబడటానికి, దేవుని కోసం రోషంగా నిలబడటానికి, ఆయన్నే ఆధారం చేసుకొని ఏ పరిస్థితుల్లోనైనా ప్రభువు మహిమ కోసం నిలబడటానికి మాకు శక్తినిచ్చింది. హల్లెలూయా. ఈ రోజున మీ బిడ్డలు మిమ్మల్ని చూడాలి. మీ ఎదుట మీరు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్లో, మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రార్థించే తల్లులుగా, ప్రార్థించే తండ్రులుగా మీ పిల్లలు మిమ్మల్ని చూడాలి. మీ పిల్లలకు మీరు నేర్పించేది అదే. వారు రేపొద్దున భవిష్యత్తులో పెద్దవాళ్ళే, వారి కుటుంబాలు వాళ్ళు స్థిరపరచుకున్నప్పుడు వారి ఎదుటకు వారు వచ్చిన ఛాలెంజెస్ని వాళ్ళు ఫేస్ చేయడానికి ఇది ఒక బేస్గా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? ఈ రోజున దేన్ని ఆధారం చేసుకున్నారో ఇంకొకసారి పరీక్షించుకొని, ప్రభువా నీ యందు మేము విశ్వాసం ఉంచాం, నీ యందు మేము నమ్మిక ఉంచాం. మా నమ్మికను నువ్వెన్నడూ వమ్ము చెయ్యవు. కాబట్టి నీకోసం ఈ లోకంలో బ్రతకాలనుకుంటున్నాం. స్థిరమైన విశ్వాసం, కదలని విశ్వాసం. ఏ పరిస్థితుల్లోనైనా ఆ పరిస్థితుల్లో దేవుని శక్తి ఏంటో రుజువు చేసే విశ్వాసం. ఏ పరిస్థితుల్లోనైనా దేవుని యొక్క జ్ఞానముతో పరిస్థితుల్ని ఎదుర్కోగలిగే శక్తి కలిగిన వారంగా మేము ఉండాలని, మా విశ్వాసం ఉండాలని ఈరోజు మేము ఆశపడుతున్నాం. ప్రభువా, అందరూ ప్రార్థన చేసుకోండి, అందరూ అడగండి ప్రభువుని. ఒక్కసారి మీ అంతరంగంలోకి ఒకసారి చూసుకొని, ఈరోజు మీ విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని, దేన్ని బేస్ చేసుకొని ఉందో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించి చూసుకోండి. ఒకవేళ ఎక్కడైనా ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, లేకపోతే దేవుని దగ్గర మేలులు ఆశించి, ఆశీర్వాదాలు ఆశించే ఒకవేళ మీరు దేవుని దగ్గరికి వచ్చి ఇంకా అదే స్థితిలో, అదే స్థాయిలో మీ విశ్వాసం ఉంటే, ఈరోజున ఆ స్థాయి నుంచి మీరు క్రీస్తుని మీ జ్ఞానంగాను, క్రీస్తుని మీ బలంగాను చేసుకునే స్థాయికి మీ విశ్వాసం రావాలి. అడగండి ప్రభువుని. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ప్రభువు మీకు ఖచ్చితంగా ఆ శక్తినిస్తారు. ఆయన్నే ఆధారం చేసుకునే శక్తినిస్తారు. ఆయన బలం మీద ఆధారపడే శక్తినిస్తారు. ఆయన జ్ఞానం మీద ఆధారపడే శక్తినిస్తారు. పరిస్థితులు ఏవి కూడా అటు ఇటు మిమ్మల్ని విశ్వాసంలో తొలగించలేవు. దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు మాత్రమే. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన అద్భుతమైన శ్రేష్టమైన మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. అవును తండ్రి నాయనా, మా యొక్క విశ్వాసం ఈ లోకంలో ఉన్నదాన్ని బట్టి, మనుష్య జ్ఞానాన్ని బట్టి ఆధారం చేసుకుంటే ఏదో ఒక రోజున ప్రభా మేము విశ్వాసంలో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ పిలిచిన నీవు నమ్మదగిన దేవుడవు కాబట్టి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు అని నువ్వు చెప్పావు. కాబట్టి క్రీస్తుని మా విశ్వాసానికి బేస్గా చేసుకొని, మా విశ్వాసానికి ఆధారంగా చేసుకొని మేము భక్తి చేస్తే ఆ భక్తి మాకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆ భక్తి మాకు బలాన్ని ఇస్తుంది, ఆ భక్తి మాకు దేవుని కోసం రోషంగా నిలవబడగలిగేలా చేస్తుంది, ఆ భక్తి దేవుని మాటకు విధేయత చూపే విధంగా చేస్తుంది, ఆ భక్తి దేవునికి సంపూర్ణంగా లోబడే విధంగా, దేవుని వాగ్దానాల్ని నమ్మే విధంగా, దేవుని వాగ్దానాల్ని యందు విశ్వాసం ఉంచే విధంగా ఆ భక్తి మాకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రభా, అట్టి భక్తిని చేయాలని ఈరోజు మేము ఆశపడుతూ ఉన్నాం. మా విశ్వాసము రోజు రోజుకి పెరగాలి. ప్రభా నీకు స్తోత్రాలు. మా అవసరతల్లో నువ్వు, మా అవసరత ఏదైనప్పటికీ కూడా ఆ అవసరతల్లో నువ్వు మాతో ఉంటావు. అది చిన్నదైనా పెద్దదైనా నీ శక్తి, నీ సామర్థ్యం మాత్రం ఎప్పుడూ ఒకటే ప్రభువా. మా పరిస్థితులను బట్టి నీ శక్తి మారిపోదు, నీ మనసు మారిపోదు. నువ్వు మమ్మల్ని ఎప్పుడూ శాశ్వతంగా ప్రేమించిన దేవుడు అని చెప్పావు తండ్రి, నీకు స్తోత్రాలు. అటు నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీలో స్థిరులుగా కదలని వారిగా ప్రభు కార్యాభివృద్ధి యందు
ఎప్పటికీ ఆసక్తి మాలో మీరు ఉంచమని కోరుకుంటూ ఈ మధ్యాహ్నం మీరు మాతో మాట్లాడిన ఈ యొక్క అద్భుతమైన మాటలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నీ నామానికి ఆరోపిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి సహవాసము నిత్యము మనకు తోడుగా ఉండి ఆయన కోసం రోషంగా నిలబడటానికి క్రీస్తుని శక్తిగాను, క్రీస్తు యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మన విశ్వాసములో స్థిరులుగా మనల్ని నిలవబెట్టును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఆశతో కొద్దిగా లేట్ అయినా కూర్చున్నారు, అందుని బట్టి థ్యాంక్ యూ సో మచ్.